రెడీ చేయరా, నా సోదరుడు బాబా రెడీ చేశాడు పిటిషన్. బాబా ఆస్తి ₹1 షూరిటీ చూపించి నాకు బెయిల్ చేసి తీసుకొచ్చాడు. దేనికి రాలా, భోజనం పట్ల భోజనం ఎవరో రాయలు నాకు భోజనం పంపించారు. అలాంటి బ్రతుకు బతికింది నాకు ఈ 2 ఏళ్లలో. మాదిరి అమ్మాయి నా భోజన వ్యవహారాలు నాకున్న సమస్యలు ఏమైనా ఆమె చూసి నాకు ఇంచుమించి నాకు సహకరించింది. నిజం, ఆమె వస్తూ ఉంటుంది వెళ్తుంటుంది, అది నిజం. దట్ ఈస్ నో ఫ్యాక్ట్. ఎక్కడ ఇద్దరు అబద్ధాలు, దీని గురించి ఏదో తర్జన పడాల్సిన అవసరం ఏం లేదని నేను చెప్తున్నాను. మీరు అడుగుతున్నారు దీనివల్ల మీ ప్రతిష్ట పోదా మీకు వదిలేను. నా కుటుంబ వ్యవహారం అంటే చెప్పాను, ప్రజలే నిర్ణయిస్తారు. నేను చేసింది తప్పు అయితే అప్రతిష్ట పాలవుతాను. నేను చేసిన దానిలో ఏ తప్పు లేదని ప్రజలు గుర్తిస్తే, ఆ దేవుడు కరుణిస్తే, వెంకటేశ్వర స్వామి దయ వల్ల ఇంకా మంచిగా ప్రజలకు సేవ చేస్తాను. నేను నిర్ణయం. సరే, పవన్ కళ్యాణ్ విషయంలో ఏకపత్నిగా ఉండాలి అన్నారు. అప్పుడు మీరు చేస్తున్న మీరు మాదిరిగా మీకున్న సంబంధాలు ఏ విధంగా సంబంధించి మాదిరికి నాకు పెళ్ళి మ్యారేజ్ పెళ్ళైన అమ్మాయి పెళ్ళైన అబ్బాయి కలిసి ఉంటే ఇది సుప్రీంకోర్టు ఆర్డర్స్ ప్రకారం ఇది క్రిమినల్ కాదు, ఇది నేరం కాదు. సుప్రీంకోర్టు డెసిషన్, ఆ డెసిషన్ ప్రకారం మా జీవనం కొనసాగుతుంది తప్ప పిల్లలు ఎలా జరుగుతుంది. నేను దానికి సహకరించాను, నేను దానికి సపోర్ట్ చేయాలి. నా పరిస్థితులకు వచ్చింది కాబట్టి నాకు ఇది దాపరించింది. రామారావు గారు లక్ష్మీపార్వతిని పెళ్లి చేసుకున్నారంటే ఇష్టం చేసుకున్నారా, ఇలా పెళ్లి చేసుకోవచ్చని సందేశం తీసుకున్నారా? ఎక్కలేని పరిస్థితులే చేశాయని. నేను అతనికి దయచేసి సీనియర్ తెచ్చాననుకోండి, మహానుభావుడు, పెద్ద ఆయన, దైవ స్వరూపుడు. నా దృష్టిలో నేను రామారావు ఫ్యాన్, ఫ్యాన్. ఆయన జీవితం అంతా చదివేవాడు నాకు ఇష్టం. ఆయన రామారావు గారికి ఆఖరి గడియలు అలా వచ్చి నాకు ఈ ఆఖరి గడియలు ఇంకా రాలేదు అనుకోండి. సరే, ఈ సందర్భంలో నాకు 58 సంవత్సరాలు, ఈ వయసులో నాకు ఈ పరిస్థితి వచ్చిందని అనుకుంటాను. అంతేగాని ఇది మంచిది అని అర్థం కాదు. భవిష్యత్తులో ఎప్పుడైనా మీరు వివాహం చేసుకుని ఖచ్చితంగా అది దైవం కాలం. ఒక వివాహం ఉంటుండగా ఇంకో వివాహం ఎలా తీసుకుంటాం అనుకుంటుంది. అది చెప్తున్నా కాలం నిర్ణయం, కాలం ఎలా నిర్ణయిస్తుందో చెప్పండి. ఓకే, గుడ్ క్వశ్చన్. బ్లాక్మెయిల్కి వస్తే బ్లాక్మెయిల్ అంటే అర్థం ఏంటి? నా దగ్గర ఉన్న ఒక వస్తువుని తీసుకోవడానికి ఏదో ఒకటి మధ్య పెట్టి ఆ వస్తువుని లాగడానికి ప్రయత్నిస్తుంది. ఈ దుబారా శ్రీవారి గురించి 3 వివరాలే. ఈ వాచ్ ఒక 150 డ్రెస్సులు తీసుకున్నాను. నా దగ్గర ఆస్తులు అవి రాసిక్సండి. ఇల్లు అన్ని కూడా మీకే వాణి గారు ప్రతి ఆస్తి కూడా 5 పేరు మీద ఉన్నాయి, నామమాత్రం మాకు రాసిచ్చారు. ఇల్లు మీ పేరు మీద ఉంది. ట్రాన్స్ఫర్ వెళ్ళేటప్పుడు 15 లక్షల రూపాయలు లోన్ ఉంటే ట్రాన్స్ఫర్. నేనేమన్నా వీలునామా రాస్తాను, వీలునామా రాసి ఇచ్చేస్తాను, నేను అప్పు తీర్చిస్తాను. తీర్చి వెంటనే రిజిస్ట్రేషన్ చేస్తాను. మీ ముందు కూడా చెప్తాను, ఒప్పుకుంటే ఈ నిమిషమే వీలునామా రాసి రిజిస్టర్డ్ వీల్ రాయడానికి ఈ నిమిషం మీ సమక్షంలో నేను